హలో హాయ్, నేను మీ ఆదల రవి. అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. ఈరోజు మనం మౌనిక సుంకర వంకర టింకర అనే గతంలో దాదాపు 2 సంవత్సరాల క్రితం మౌనిక సుంకర గురించి, ఆమె చేస్తున్న వంకర టింకర పనుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈరోజు ఆమె మొన్న ఫేస్బుక్లో క్రైస్తవుల్ని దూషిస్తూ, క్రైస్తవ చర్చిలో పోయే వారిని దూషిస్తూ ఏమేం మాట్లాడిందో ఈరోజు నేను ఎలా గడ్డి పెడతానో, ఎలా బుద్ధి చెప్తానో మొదటి నుండి చివరి వరకు చూడండి. గడ్డి ఇలా కూడా పెట్టొచ్చా అని మీరే వాపోతారు. అలాంటి పరిస్థితి, అలాంటి దుస్థితి కల్పించుకున్న మౌనిక సుంకర, ఇదివరకే తీశాను నీ వంకర టింకర, ఈరోజు కూడా మరోసారి తీస్తాను నీ వంకర టింకర. ఎందుకంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ ని ప్రోత్సహిస్తూ భారతదేశంలో మేమేదో పీకేస్తున్నాం, ఏకేస్తున్నాం అని చెప్పడానికి మగాళ్ళే సరిపోకుండా ఆడదానిగా, అంటే మీద చేసినట్టు, ఏది ఝాన్సీ లక్ష్మీబాయి లాగా భారతదేశానికి ఏదో ఉపకారం చేసినట్టు మాట్లాడడానికి వస్తుంది. భారతదేశంలో మత కలహాలు, మత చిచ్చులు, మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య, దేశాల మధ్య విభజించి పాలించి క్రైస్తవులకు, హిందువులకు, ముస్లింలకు, అనేక ప్రాంతాలలో నివసించే ప్రజలకు ఎటువంటి గొడవలు పెట్టాలి, ఎలా పురికొల్పాలి, ఎలా రగిల్చాలి, ఇవన్నీ చేస్తుంటే నరేంద్ర మోడీ గారు మేము మాట్లాడే చూసి ఎలా ప్రవర్తిస్తాడు మాతో, మా మీద ఆయనకున్న ప్రేమ ఏంటి, ఆయనకు మా మీద ఉన్న జాలి ఏంటి, మా మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏంటో బయటికి రావాలని తహతహలాడుతూ ఉర్రూతలూగుతూ క్రైస్తవుల మీద రెచ్చగొట్టే వీడియోలు ప్రతి నిత్యం చేస్తూనే ఉంటుంది. ఈమె పేరే మౌనిక సుంకర. ఇప్పుడే తీస్తాను ఈమె వంకర టింకర. ఒక్కసారి ముందు క్రైస్తవులని, క్రైస్తవ పాస్టర్లని, వాళ్ళ భార్యలని ఏమేమి మాట్లాడుతుందో మొదటి వీడియో చూద్దాం. జై శ్రీరామ్. నేను మౌనిక సుంకర. మీకు ఫేస్బుక్లో వచ్చిన ఒక పోస్ట్ చూపిస్తాం. ఈ పోస్ట్ చూడండి. ఈమె ఒక పాస్టర్ అమ్మ అన్నట్టు. పాస్టర్ అమ్మ అంటే చర్చిలో పాస్టర్ ఉంటారు, తర్వాత పాస్టర్ పెళ్ళం పాస్టర్ అమ్మ అవుతుంది అనమాట. పాస్టర్ పెళ్ళం పాస్టర్ అమ్మ అయింది. మరి నువ్వు లాయర్ అంట కదా, లాయర్ పెళ్ళం లాయర్ అమ్మవా? లాయర్ లక్షణాలు ఉన్నాయి నీ దగ్గర? ఏమో జడ్జో, లాయరో, లేకపోతే అడ్వకేటో అని ఏదో పేరు చెప్తుంది. కోర్టు వేసుకొని కూడా అది ఇది మాట్లాడి యూట్యూబుల్లో, ఫేస్బుక్ల్లో, వాట్సాప్ల్లో, తర్వాత ఇన్స్టాగ్రాముల్లో పెట్టి భారతదేశంలో ఉన్న ప్రేమతో నివసిస్తున్న హిందువులు, ముస్లింలు, క్రైస్తవుల మధ్య చిచ్చులు చెలరేపి చిచ్చులు పెట్టి మత కలహాలు పెట్టించే ఈ మౌనిక సుంకర వంకర టింకర ఏమంటుందో తెలుసా? పాస్టర్ పెళ్ళం పాస్టర్ అమ్మ అవుతుందంట. ఏమో లాయర్ పెళ్ళమా లాయర్ కావడానికి, అడ్వకేట్ పెళ్ళమా అడ్వకేట్ కావడానికి. నీ 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 మతానికేమో లాయర్ లాగా బిహేవియర్ చేస్తావు, ఇతర మతస్థులకేమో జడ్జిలాగా తీర్పులు తీరుస్తావు. భారతదేశంలో ఉన్నటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి లౌకిక విధానం, ప్రజాస్వామ్యానికి నువ్వు ఏ పాటి మర్యాద ఇచ్చి భారతదేశంలో ఒక మహిళవి నువ్వు, నీ బాధ్యత ఎక్కడుంది? భారతదేశంలో పాస్టర్లని, పాస్టర్ పెళ్ళాలని, క్రైస్తవ్యాన్ని, ప్రపంచంలో ఉన్న క్రైస్తవులని
ప్రతి ఒక్కరిని పొద్దున లేస్తే ఏదో ఒక వీడియో చేసి వాళ్ళ మీద దుష్ప్రచారం చేస్తూనే ఉంటావు. పని పాటేం లేవా? కేసులేం రావట్లేదా? కేసులు రాకపోవడం మూలాన ఇదేమైనా ఎంచుకున్నావా? ఒక భారతదేశంలో ఒక మహిళగా ఇటువంటి పనులు చేస్తే ఈ వీడియోలు చూసి నరేంద్ర మోడీ మెచ్చుకొని పిలిచి ఒకటో రెండో బిస్కెట్లు వేస్తాడని చూస్తున్నావా? దానికోసమేనా భారతదేశంలో ఉన్నటువంటి హిందువులు సోదరులు సోదరీమణుల మీద, భారతదేశంలో ఉన్న క్రైస్తవ సోదరుల మనుల మీద, భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరుల మీద సోదరి మనుల మీద విష ప్రచారాలు చేస్తూ విష వీడియోలు చేస్తూ నువ్వేదో పీకుడు బేరం చేసినట్టు ప్రతి ఒక్క మతాన్ని అసభ్యకరంగా మాట్లాడుతూ యేసు ప్రభు మేకులు కొట్టుకున్నాడు మేకులు కొట్టుకోలేనుడు దేవుడని పిచ్చి పిచ్చ వాగుడు వాగడానికి నీకు ఎవడిచ్చాడు అధికారం? నువ్వు లాయర్వా? నువ్వు అడ్వకేటా? నువ్వు జడ్జా? నీకు అసలు న్యాయవాది అని అంటే దాని అర్థం ఏంటో తెలుసా? చట్టాలలో ఏం నేర్చుకున్నావు? చట్టాల గురించి ఏం నేర్చుకున్నావు? సెక్షన్ల గురించి నీకేం తెలుసు? భారత రాజ్యాంగం గురించి నీకేం తెలుసు? అందులో ఉన్న లౌకిక విధానం, మత స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం గురించి నీకేం తెలుసు? ఏం తెలిసి పిచ్చి వాగుడు ఎందుకు వాగుతా ఉన్నావు మౌనిక సుంకర? ఎంతోమంది తీస్తూనే ఉన్నారు నీ వంకర టింకర, అయినా నువ్వు మారట్లేదు, మాట్లాడుతానే ఉన్నావు. క్రైస్తవులపైన దుష్ప్రచారం, అబద్ధపు మాటలు, లేనిపోని కల్లిబుల్లి కబుర్లు చెప్తాను. ఇలాగే మాట్లాడుతూ పోతే ఎవడు నన్ను ఏమి చెయ్యడులే అనుకుంటున్నావు. తప్పకుండా ఒక్కొక్కడు ఈపి విమానం మొత్తం మోగేలా నీకు చేస్తారు. నువ్వు లాయర్ కావచ్చు, జడ్జి కావచ్చు, అడ్వకేట్ కావచ్చు, ఒక మహిళవి కావచ్చు. నువ్వు మహిళ అయినంత మాత్రాన నిన్నెవడో వెనకేసుకొస్తాడని పిచ్చ మైండ్లో ఇవన్నీ పెట్టుకోకు. ఎందుకనంటే భారతదేశంలో ఒక బాధ్యత గల ఒక పౌరురాలుగా ఉండు. నీకోసం మేమే ఉంటాం బ్యాక్ బోన్గా. కానీ పిచ్చి వాగుడు వాగితే మహిళలే నీకు దేహశుద్ధి చేస్తారన్న విషయం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దని ఆదర్ల రవి ఖండిస్తున్నాడు, హెచ్చరిస్తున్నాడు. టంగు జాగ్రత్త. టంగు మారిపోతే రంగు మారిపోద్ది, రంగు మారిపోతే బిహేవియర్ మారిపోద్ది, బిహేవియర్ మారిపోతే దేహశుద్ధి జరుగుతుంది. ఇవి పక్కా గుర్తుంచుకో. ఇవి బ్రెయిన్లో అర్ధరాత్రి 12 గంటల సమయంలో కూడా అడిగినా ఉలిక్కిపడి లేచి చెప్పేలాగా ఉండాలను. అర్థమైందా? ఇంకేం మాట్లాడుతుందో చూద్దాం మన మౌనిక వంకర టెంకర. అయితే మామూలుగా హిందుత్వంలో ఉంటే ఎవరి జాబ్ వాళ్ళు చేసుకోవాలి. అదే ఒక చర్చికి పాస్టర్ అయిన అనుకోండి, ఏమవుతుంది? ఆ చర్చికి ఎవరెవరైతే వస్తారో వాళ్ళందరూ 100 రూపాయలు సంపాదిస్తే అందులో 10 రూపాయలు చర్చికి ఇవ్వాలి. అది క్రిస్టియానిటీకి ఉన్న ఒక మత సిద్ధాంతం అన్నమాట. దాన్నే దశమ భాగం అంటారు. మహిళలు ఈ మాట వింటే క్రైస్తవ మహిళలు చెప్పించి కొడతారు. మౌనిక సుంకర వంకర టింకర. హిందువుల్లో అయితే ఎవరి పని వాళ్ళు చేసుకుంటారా? క్రైస్తవుల్లో అయితే చర్చిలకు వెళ్ళే వాళ్ళు 100 రూపాయలు సంపాదిస్తే అందులో 10% దశమ భాగాలు వేయాలా చర్చికి. అలా వేస్తారా? హిందువులు వేయరా? హిందువులైతే చూస్తున్నాం విష ప్రచారం, విషంతో పాము కంటే తీవ్రమైన మనిషి, పాము కంటే విషపూరితంగా కూడినటువంటి ఒక మనిషి ఎవరైతే ఉన్నారంటే ఈ మౌనిక సుంకర వంకర టింకర. ఎంత విషాన్ని క్రైస్తవుల పైన చిమ్ముతుందో ఒక్కసారి గ్రహించండి. హిందువులైతే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారంట. క్రైస్తవులైతే చర్చిలలో 100 రూపాయలు సంపాదిస్తే అందులో 10% దశమ భాగం వేయాలంట. అవును, వేయకూడదని నువ్వు చెప్తే చేయాలా? వేయొచ్చని నీ తాత చెప్తే చేయాలా? మేమైనా మా బైబుల్ చెప్తోంది, మేము చేస్తాం. బైబుల్ చెప్పిన దానికి విరుద్ధంగా చేయట్లేదు. బైబుల్ చెప్పింది చేస్తా ఉన్నాం. మా గ్రంథం ఏం నేర్పిందో మేము చేస్తా ఉన్నాం. అందులో మా తప్పేం లేదు కదా. నువ్వు నమ్ముకున్న గ్రంథంలో మేము వచ్చి ఏళ్ళు పెట్టామా? అలాగంటే హిందూ గుళ్ళల్లో తిరుపతిలో వెంకటేశ్వర స్వామి దేవాలయం వెంకటేశ్వర స్వామి ఆలయంలో తిరుపతిలో మరి పైసలు ఎవడు వేయట్లేదా?
మీకు వచ్చిన సంపాదనలోకి వెళ్ళి తీసి పోయినప్పుడల్లా గుండ్లు మొత్తం కొడించుకొని పోయి అక్కడ కూడా మీరు వేసి వస్తూ ఉన్నారు కదా. దాన్ని మేము అన్నామా? మిమ్మల్ని మేము గౌరవిస్తూ ఉన్నాం. గౌరవించకపోయినా పర్వాలేదు, నువ్వు మమ్మల్ని అవమానపరిచే విధంగా మాట్లాడితే చెప్పు తెగేలా కొడతారు మహిళలు, క్రైస్తవ మహిళలు చెప్పు తెగేలాగా కొడతారు. మౌనిక సుంకర వంకర టింకర. నేను కేంద్రంలో బీజేపీ ఉందలే, నరేంద్ర మోడీ ఉన్నలే, ఆర్ఎస్ఎస్ ఉందలే, బజరంగ్ దళ్ ఉందిలే, విశ్వ హిందూ పరిషత్ ఉందిలే. ఇవన్నీ ఉంటే ఈ బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ ఇవన్నీ ఉంటే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరునికి అన్ని విధాల ఉపయోగపడడానికి, ప్రతి ఒక్కరికి సహకరించడానికి, ప్రతి మనిషికి సహాయార్థంగా ఉంటే పర్వాలేదు. అందరినీ నాశనం చేయడానికి, మతాల మధ్య కులాల మధ్య విచ్ఛిన్నం పెట్టి మత స్వేచ్ఛ లేకుండా చేసి భంగం కల్పించి ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే ఆలోచన బీజేపీ, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, ఇంకా ఏ పరిషత్తు, ఏ శత్రు వచ్చినా ఎవడు ఏమీ పీకలేడు, ఎవడు ఏమీ చేయలేడు. బాగా గుర్తుపెట్టుకో. అర్థమైందా? నేను ఏం చేసినా నడుస్తుందిలే, ఏం మాట్లాడినా కుదురుతుందిలే అంటే పిల్లిని రూమ్లో బంధించి కొడితే ఆ పిల్లి పులిలాగా ప్రవర్తించి పీక పిసికి కొరికి నరికి చంపేస్తుందనేసి అధ్యయనములో సామెతల్లో మనం చదువుకున్నాం. అది సామెతే కాదు, రియల్. కాబట్టి చర్చికి వెళ్ళే వాళ్ళు 100 రూపాయలు సంపాదిస్తే దాంట్లో 10% దశమ భాగం వేస్తారని కాదు. హిందువుల్లో కూడా తమ దేవాలయాల్లో వారి స్తోమతను బట్టి వారు విరాళాలు చెల్లిస్తారు, కానుకలు వేస్తారు. అది ఎక్కడ మర్చిపోయావు? పని పాటేం లేదా? ఇది ఎక్కడ నేర్చుకోలేదా? రోజు ఖాళీగానే ఉంటున్నావా? గుడ్డి గుర్రాల పనులు ఏమైనా దొంగతున్నావా? పిచ్చి వాగుడు తప్ప మంచి మాటలు మాట్లాడడానికి నోరు లేదా నీకు? భారతదేశంలో క్రైస్తవుల్ని, హిందువుల్ని, ముస్లింలని సక్రమైన పద్ధతిలో చెల్లి, అక్క, అన్న, సోదర భావంతో నడిపించే ప్రవర్తన ఏం లేదా? హిందువులంటే మాకు చాలా పిచ్చుంది, వాళ్ళ మీద మక్కువ ఉంది, ప్రేమ ఉంది, అభిమానం ఉంది. నీకెందుకు లేదు? నువ్వు మనిషివి కాదా? కడుపుకు అన్నం తింటున్నావా? పెంట తింటున్నావా? మతి స్థిమితం లేకుండా మాట్లాడితే పరిస్థితులు బాగలేవు. మౌనిక సుంకర వంకర టింకర. ఈ మౌనిక వంకర టింకర ఏం మాట్లాడుతుందో మళ్ళీ ఇంకో వీడియో చూద్దాం. మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లె ఫ్రెండ్కి ఒక సంబంధం వచ్చింది. అయితే నేను మా చెల్లెని అడిగిన, అరే అమ్మాయి పెళ్ళి అంటే కదనే, ఏం చేస్తాడు ఆ అబ్బాయి అని అడిగితే మా చెల్లె చెప్తుంది, వాళ్ళ హస్బెండ్కి 2 చర్చిలు ఉన్నాయి. అదేంది, అవి 2 షాపులు ఉన్నాయో లేకపోతే 2 మాల్లు ఉన్నాయో అన్నట్టు గట్లా చెప్తున్నావు అంటే, ఏమో ఆమె అట్లనే చెప్పింది, ఏం చేస్తారు మీ ఆయన అని అడిగితే ఆయనకు 2 చర్చిలు ఉన్నాయి. అంటే చర్చిలు అనేటి ఇన్కమ్ సోర్సులు అనమాట, ఇన్కమ్ షాప్స్. ఎవరో ఫ్రెండ్కి, ఈమె చెల్లె వాళ్ళ ఫ్రెండ్ ఎవరో ఫ్రెండ్కు నాట పెళ్ళైందట. పెళ్ళి అయితే ఆ పిల్లకి వాళ్ళ భర్త ఏం చేస్తాడు, వాళ్ళ హస్బెండ్ అని అంటే మధ్యలో ఒక సర్కాస్టిక్ అని ఒక గ్రూమింగ్ తోటి నవ్వింది. చూసిండ్రా ఎంత ఆనందం వచ్చిందో అబద్ధం ఆడుతూ ఉంటే. ఇది కల్పన కథే. ఈమె చెల్లెని అడగలేదు, ఇలా ఫ్రెండ్ వాళ్ళ పెళ్ళి కాలేదు. ఇదంతా కల్పన కథ రాసుకుంది కల్పన కథ. ఇట్లాంటి కల్పన కథలు ఓ మౌనిక సుంకర నేను రాశాను చిన్నప్పుడు 2వ తరగతిలో. ఇప్పుడు చేస్తున్నావు, నీకు 40 వచ్చినాయో 30 వచ్చినాయో 50 వచ్చినాయో నాకు తెలియదు నీ ఏజ్ ఎంతో, కానీ నువ్వు ఇప్పుడు చేస్తున్నావు. నేను 2వ తరగతిలోనే చేసిన ఇవన్నీ ఈ కల్పన కథలు. నా 2వ తరగతిలోనే చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవికి కథ రాసిన నేను. నువ్వు ఇప్పుడేం పెద్ద కథలేం రాయకు. అర్థమైందా? ఎవరో ఇలా ఫ్రెండ్ అట, ఏం చేస్తాడే మీ ఫ్రెండ్ వల్ల భర్త అని అంటే 2 చర్చిలు ఉన్నాయని నవ్విందట. 2 చర్చిలు ఉన్నాయని. అప్పుడు నవ్వుతుంది ఒక నవ్వు, ఏకెల్ నవ్వు అని ఒక నవ్వి ఏమంటే చర్చిలు అంటే ఇన్కమ్ సోర్స్ అట. నువ్వు ఆ ఇన్కమ్ సోర్స్ క్రైస్తవుల్ని దూషించడానికి, వాళ్ళ మీద బండలేయడానికి, వాళ్ళ మీద గుడ్డలు కాల్చేయడానికి ఈ కథ రాసుకున్నావు. ఇది ఒక లైన్ రాసినావు, చిన్న షార్ట్ స్టోరీ రాసేసినావు, షార్ట్ ఫిల్మ్.
ఈ మాట ఇలా చెల్లె ఫ్రెండ్ వాళ్ళనే మా ఫ్రెండ్ వాళ్ళని ఒక అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి వాళ్ళ హస్బెండ్ ఏం చేస్తాడని అడిగిందట. ఓ ఇంకా ముందు ముందు మహాకథలు చెప్తుంది ఇందాం అని అంటేనంట ఆమంటదంట ఆయనకి 2 చర్చిలు ఉన్నాయన్నదంట. ఏంది 2 చర్చిలు ఉన్నాయని చెప్తున్నావు? అదేదో పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ లాగా, అదేదో పెద్ద ఏంది స్టోర్ లాగానో ఏదో పదాలు పడుతుంది మేడం గారు. అదేదో పెద్ద బిజినెస్ లాగా, లేకపోతే అదే పెద్ద పెద్ద మాల్స్ లాగా 2 మాల్స్ ఉన్నాయి అన్నట్టు అనే విధంగా అంత గట్టిగా అంత స్ట్రాంగ్గా చెప్తున్నావేంటే అని అన్నదట. అని అంటే మరి చర్చిలు అంటే అదే కదా ఇన్కమ్ సోర్సు అనేసి ఆమె అన్నదట. ఇదే చెప్పిందా అమ్మ మీకు? ఇట్లా చెప్పిందా? ఒళ్ళు దగ్గర పెట్టుకొని కథలు నీ మీద నువ్వు రాసుకుంటే చాలా బాగుంటుంది, మా మీద రాయకు. మేము చర్చిలు కట్టుకుంటే చర్చిలల్లో సందాలు ఎంత ఇస్తారో మాకు తెలుసు. 5 రూపాయల బిల్లలు, పనికిరాని 10 రూపాయల బిల్లలు, 10 రూపాయల నోట్లు, 20 రూపాయల నోట్లు, 50 రూపాయల నోట్లు, మా అంటే 100 రూపాయల నోట్లు. 30-40 మంది రారు. 100 మంది వచ్చారు అనుకో, దాని మెయింటెనెన్స్ దానికే ఉంటుంది. 1000 మంది వస్తే దాని మెయింటెనెన్స్ దానికే ఉంటుంది. 1,00,000 మంది వస్తే దాని మెయింటెనెన్స్ దానికే ఉంటుంది. అర్థమవుతుందా? అంతే తప్ప నువ్వేదో పొద్దున్నాక క్రైస్తవులను తిట్టి నరేంద్ర మోడీ దగ్గర మార్కులు పొందుకొని పోయి కాళ్ళకు దండం పెట్టి ఆయన ఈపికి దండం పెట్టి నువ్వేదో చేయాలనుకుంటే అది నీ పిచ్చితనానికి, మూర్ఖత్వానికి, మూఢత్వానికి ప్రతీక అయితే తప్ప నువ్వు మాట్లాడే మాటల వల్ల ఎవడికి ఏమీ కాదు. అర్థమైందా? చర్చీలు అంటే ఇన్కమ్ సోర్స్. మరి నీ దేవాలయాలు చాలా ఉన్నాయి కదా, అసలు నేను అనకూడదు అన్నమాట, అనను కూడా. ఎందుకంటే నా బంధువులు, నా స్నేహితులు, నా సోదరులు, నా శ్రేయోభిలాషులు ఎంతోమంది ఆ దేవాలయాలకు వెళ్తున్నారు నీతో పాటు. వాళ్ళు నీలాగా గడ్డి తినే మాటలు, గడ్డి అంటే మళ్ళీ తప్పు, పెంట తినే మాటలు. గడ్డి అంటే పాలకూర, ఆకుకూర, తోటకూర, గోంగూర ఇవన్నీ వస్తాయి. నేను దాంతో పోల్చను. పెంట తినే నీకు మంచి ఆలోచనలు రావాలా? వాళ్ళకు మంచి ఆలోచనలు ఉన్నాయి, నీకెందుకు రావట్లేదు? నువ్వు బీజేపీకి, బజరంగ దళకి, విశ్వ హిందూ పరిషత్కి చాలా వాటికి ఒబే అయిపోయావు. వాళ్ళ దగ్గర మార్కులు పొందుకోవడానికి, వాళ్ళ దగ్గర లాభార్జన పొందడానికి క్రైస్తవులను తిడతా ఉన్నావు, వాళ్ళని దూషిస్తూ ఉన్నావు. తప్పు నీదా మాదా? పిచ్చి వావుడు మానాలని మౌనికా సుంకరకి ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. మౌనికా సుంకర, తీపిచ్చుకోకు మరోసారి వంకర టింకర. వీడియో చూద్దాం. ఇట్లా చర్చికి వచ్చేటోళ్ళందరూ ఆ చర్చిలో మీరు 100 రూపాయలు సంపాదిస్తే 10 రూపాయలు దశం భాగం ఇవ్వాలి. అందుకే చూడండి, ఒక చర్చికి వెళ్ళేటోళ్ళు ఇంకో చర్చికి పోరు. ఎందుకంటే ఇప్పుడు 2-3 చర్చిలకు పోయిననుకో, పాస్టర్ దశం భాగం ఏ చర్చికి ఇవ్వాలా? ఒక చర్చికి వెళ్ళే వాళ్ళు మరో చర్చికి పోరట. ఒకవేళ అలా పోతే దశమ భాగం అంటే ఏమో కాన్సెప్ట్ మొత్తం పైసల మీదనే ఉంది. దశమ భాగాలు క్రైస్తవుల మీద నిందలు మోపడం, క్రైస్తవుల్ని దుర్భాషలు మాట్లాడడం మీదనే ఉంది. దుర్భాషలు క్రైస్తవుల మీద నేరాలు వేయడం మీదే ఉంది. అర్థమవుతుందా? ఇప్పుడు ఒక చర్చికి పోయే వాళ్ళు ఆ చర్చికే పోతారు, వేరే చర్చికి పోరంటే పోరు, ఆ చర్చికే పోవాలి. ఇప్పుడు ఒక మొగాన్ని మనం పెళ్లి చేసుకుంటే ఆ మొగుడితోటే ఉంటామా, 10 మంది మొగళ్ళతో పోతామా? ఈ దానికి ఆన్సరు మౌనికా సుంకర చెప్పాలన్నా. మౌనికా సుంకర గారు, మౌనికా సుంకరాజీ, మీరు చెప్పాలి అండి, మీరు చెప్పాలి మేడం, మీరు చెప్పాలి. ఒక చర్చికి పోయే వాళ్ళు ఆ చర్చికే పోతా ఉన్నారు, వేరే చర్చికి పోరు. ఎందుకు పోవాలి? రూల్ ఉందా? ఆ చర్చికి ఒక మొగని చేసుకుంటే వానితోటే కాపురం చేయాలి. 10 మందితో పోతే దాన్ని వ్యభిచారం అంటారు కదా. 10 మందితో పోతే వ్యభిచారం అంటారు. ఒక్క మొగుడితోటే ఉంటే సంసారం. సంసారానికి వ్యభిచారానికి నిదర్శనం నువ్వే. అంటే నువ్వు చెప్పిన మాటలే. ఎందుకంటే ఒక చర్చికి పోయే వాళ్ళు ఇంకో చర్చికి పోరన్నావు, దానికి ఏం కుదిరిచ్చినావు? రంకు మాట. ఆ చర్చికి పోయేవాళ్ళు వేరే చర్చికి ఎందుకు పోరంటే ఎవరికి వేయాలి? ఏంటది? సందాలు, కానుకలు, దశమ భాగాలు. అర్థమైందా?
అందుకే నువ్వు చెప్పింది తప్పమ్మా, సభ్యత సంస్కారం లేని ఆడదానివి కాబట్టి నేను నీకు సభ్యత సంస్కారం నేర్పుతున్నాను. ఒక చర్చికి పోయే వాళ్ళు ఆ చర్చికి పోతే చాలా సంతోషం. ఒక భర్తను చేసుకున్న వాళ్ళు ఆ భర్తతోటి ఉంటే చాలా సంతోషం. ఒక చర్చికి పోయే వాళ్ళు వేరే చర్చికి పోవడం తప్పు. నేనే చెప్తాను. ఒక భర్తను చేసుకున్న వాళ్ళు 10 మంది మొగళ్ళని ఉంచుకోవడం అనేది చాలా తప్పు. రాజ్యాంగం విరుద్ధం, చట్ట విరుద్ధం, మనిషికి కూడా మంచిది కాదు. అర్థమవుతుందా? అది నువ్వు పిచ్చి పిచ్చి మాటలు ఇట్లాంటివి మానుకో. ఎందుకంటే ఇంకెప్పుడైనా నువ్వు ఇట్లా మాట్లాడే ముందు నాకు ఒకసారి ఫోన్ చేయి. నీకు ఏమైనా నీతి వాక్యాలు కావాలంటే నేను బోధిస్తాను. అంతేగాని పిచ్చ వాగుడు వాగి అనవసరంగా ఇబ్బందుల పాలు కావద్దని నా మౌనిక సుంకర, మా మౌనిక సుంకర, మనందరి మౌనిక సుంకర వంకర టింకరాకి తెలియజేస్తున్నాను. మరో వీడియో చూద్దాం. అర్థం కాదు కాబట్టి ఈ పాస్టర్లు ఏం చేస్తారంటే ఆ సోకాల్డ్ దైవజనులు అంటే ఆ చర్చ్కి వచ్చే పార్టిసిపెంట్స్, ఆ చర్చ్కి వచ్చే మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వేరే చర్చ్కి పోనీయకుండా ఆపుకుంటారు అనమాట. సో చర్చిలో ఉన్న పాస్టర్లు, అన్ని చర్చిల పాస్టర్లందరికీ ఒక సిండికేట్ ఏమని ఉంటుందంటే, నీ చర్చ్కి వచ్చే సభ్యులు నీకే, నా చర్చ్కి వచ్చే సభ్యులు నాకే. ఎందుకంటే వాళ్ళు ఇచ్చే దశం భాగాలు, నీ దశం భాగం నీకే, నా దశం భాగాలు నాకే. మనం దశం భాగాల విషయంలో సీరియస్గా ఉండాలి అనేది వాళ్ళ డిస్కషన్ అనమాట. పాస్టర్లు అనుకుంటారట నీ దశమ భాగం నీదే, నీ చర్చికి వాళ్ళు వచ్చేవాళ్ళు నీ చర్చే, నా చర్చికి వచ్చే వాళ్ళ సంగతి నా చర్చికి వచ్చేటోళ్ళే. దశమ భాగాల విషయంలో మనం మాత్రం కరెక్ట్గా ఉండాలి రోయ్ అని ఈ దొంగ మౌనిక సుంకరలాగా ఆలోచన చేస్తారు అని ఈ దొంగ ఆలోచనలు నేర్పుతా ఉంది పాస్టర్లకి. దొంగకి దొంగ ఆలోచన, లంగకి లంగ ఆలోచన, వ్యభిచారికి వ్యభిచారపు ఆలోచనలు, ఇంకా సోమరిపోతుకు సోమరిపోతు ఆలోచనలు, బేవర్సగాళ్ళకి బేవర్స ఆలోచనలకు వచ్చినట్టు ఈ మౌనిక సుంకర అనేటి ఆమెకి పాస్టర్ల మధ్య వ్యత్యాసాలు, వాళ్ళ డబ్బులు, వాళ్ళ దశమ భాగాలు, వాళ్ళ ఆర్థిక పరిస్థితుల గురించి ఎందుకు మాట్లాడుకుంటుంది అనుకుంటున్నారు? దొంగకి దొంగ ఆలోచన మాత్రమే ఉంటుంది. అర్థమైందా? క్రైస్తవులను తిడితే నరేంద్ర మోడీ డబ్బులు ఇవ్వాలి. ఆలోచనలని అధ్యయనంగా తీసుకొని దాన్ని సులువుగా మార్చుకొని పాస్టర్ల గురించి ఆ ఎక్స్పీరియన్స్ తోటి మాట్లాడుతూ ఉంది మేడంజీ. మేడం, నువ్వు దొంగవని నిరూపించుకోవడం కోసం మా పాస్టర్ల మధ్య, వాళ్ళ సంఘాల్లో ఉన్న సంఘ సభ్యుల మధ్య విభేదాలు పెట్టడానికి అనేక ప్రయత్నాలు చేస్తోంది ఈ శాతాన్. మరో వీడియో చూద్దాం. అయితే ఇప్పుడు ఈ పోస్ట్ గురించి నేను ఎందుకు చెప్తున్నా అంటే, వీళ్ళు హిందువులు కొందరు మనీ ఇన్కమ్ సోర్స్ కోసం అని చెప్పేసి అట్లా క్రిస్టియన్స్గా మతం మారి మన వాళ్ళను, హిందువులని, అమాయకులను కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ మతం వైపు మార్చుతారు. ఈ లైఫ్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళను, నువ్వు చర్చికి రా, నీకు ఈ దేవుణ్ణి నమ్ముకో, నీ ప్రాబ్లమ్స్ పోతే, పోయిన వెంటనే నువ్వు ఈ దేవుణ్ణి నమ్ముకోవాలని చెప్తా. ఎడ్డోడికి గడ్డి ఆలోచన, మడ్డోడికి మడ్డి ఆలోచన, గుడ్డోడికి గుడ్డి ఆలోచన అన్నట్టు ఈ తిక్కల ఆలోచన కాకపోతే కొంతమంది హిందువులట మనీ సోర్స్ కోసం క్రిస్టియానిటీలోకి వస్తుండట. అమ్మ, నేను కూడా క్రిస్టియానిటీలోకి వచ్చిననే హిందువుల నుంచి. నాకు అదే ఇల్లు ఉంది, నాకు అదే గుడిసి ఉంది, నాకు అదే ఉంది. ఇప్పుడు ఏ ఇల్లు వెనకాల కనపడుతుందో ఇది నా ఇల్లే. ఇదేది ఉందో ఇంతకుముందు అదే ఉంది, ఇప్పుడు అదే ఉంది, మళ్ళీ వచ్చే తరానికి కూడా అదే ఉంటుంది. ఓకేనా? నేను క్రిస్టియన్లోకి వచ్చిందని, మనీ సోర్స్ ఎవడని ఇస్తాడని, క్రైస్తవ్యం కోసం ఇంత పోరాడుతూ ఉన్నా కదా. మీ మతోన్మాదులు ఉన్నారు కదా, మౌనిక సుంకర, మీ మతోన్మాదులు ఉన్నారు కదా. మీ మతోన్మాదులతోటి నేను గత 6-7 సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నా, పోట్లాడుతూ ఉన్నా. ఒక్కొక్కడు నన్ను బండబుతులు తిడుతూ ఉన్నారు. వాళ్ళకు 100 రెట్లు, 1000 రెట్లు, 1,00,000 రెట్లు, 1 కోటి రెట్లు నేను చెబుతా ఉన్నా. మరి నాకు ఎవడు 1 లక్ష కూడా పంపించలేదు ఇప్పటి వరకు. 1,00,000 రూపాయలు ఇంతవరకు ఎవడు పంపలే. మనీ సోర్స్ అంటే ఏంది? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లా. మాట్లాడేటప్పుడు నోటికి అన్నమే కదా నువ్వు తినేది, పెంట అయితే తింటలేవు కదా. నేను దాదాపు 35 సంవత్సరాలు 36 సంవత్సరాలు నాకు వచ్చి నా ఏజు. నేను గత 6-7 సంవత్సరాల నుండి స్ట్రాంగ్గా, చిన్నప్పటి నుండి క్రైస్తవ్యంలోనే ఉన్నాను. కానీ గత 6-7 సంవత్సరాల నుండి క్రైస్తవ్యంలో భయంకరంగా పోరాడుతున్నాను. ఈ పోరాటంలో ఏ ఒక్కడు 1,00,000 రూపాయలు ఏనాడు నాకు పంపలేదు, ఎవడు ఇయ్యలేదు. మరి హిందువులంతా మారుతారు. ఎందుకు మారుతారో తెలుసా? మనీ కోసం అన్నావు. నీలాగా చిల్లర లో మైండ్ అనుకున్నావా వాళ్ళది ఏమైనా? హిందువులంటే పెచ్చపూకోలు అనుకున్నావా? నీలాగా పిచ్చ ఆలోచనలు వస్తాయి అనుకున్నావా? నీలాగా హిందువులంటే నీకు అంత దరిద్రంగా కనపడుతున్నారా?
హిందువులంటే నీకు మర్యాద ఏం లేదా? హిందువులంటే రెస్పెక్ట్ లేదా? హిందువులంటే వెరీ స్ట్రాంగ్ పర్సన్స్, చాలా మంచి మనుషులు, చాలా మంచి వ్యక్తులు. హిందువులను అవలీలగా అవహేళన చేస్తూ మాట్లాడామంటే హిందూ మహిళలతోటి క్రైస్తవ మహిళలతోటి చెప్పించి కొట్టిస్తా నేను. జాగ్రత్తగా మాట్లాడు. హిందువులంటే నీకేమైనా తక్కువ కనపడుతున్నారా? హిందువులంటే నీకేమైనా చులకనగా కనిపిస్తున్నారా? హిందువుల్లో కొంతమంది ప్రజలు మనీ కోసం క్రైస్తవ్యంలోకి పోతున్నారు. మరి నేను వచ్చాను, నాకేది? 1,00,000 రూపాయలు ఇంతవరకు ఎవడు ఇయ్యలేదు, దిక్కు దివాన లేదు మాకు. క్రైస్తవ్యం కోసం పోరాడుతా ఉన్నాం, సావుకి తెగించి పోరాడుతాను. 1,00,000 రూపాయలు ఇప్పటివరకు ఎవడు పంపించలేదే. పీకి కట్టలు కట్టింది కూడా ఏం లేదే. నేను ఇదే ఇల్లు, ఇదే వాకిల్లు, ఇదే అంతా, ఏం మారలే. అప్పుడున్నట్టే ఇప్పుడు ఉంది. అప్పుడు వచ్చిన సంపాదనే ఇప్పుడు ఉంది, అప్పుడు తిన్నదే ఇప్పుడు తింటాను. అప్పుడు అన్నమే తిన్నా, ఇప్పుడు అన్నమే తిన్నా. పొద్దునకి ఇడ్లీలు, పొద్దునకి బంగారం, మధ్యాహ్నానికి వెండి, రాత్రికి వజ్రాలు ఏం తింటలేదు నేను. నాకు ఎవడు ఇవ్వలేదు హిందువుల నుంచి క్రైస్తవంలోకి రాగానే. పిచ్చ మాటలు, పిచ్చ మాటలు, పిచ్చి వాగులు వాగటానికి కొద్దిగానే బుద్ధి జ్ఞానం, కడుపుకి అన్నమే కదా తినేది, మాట్లాడడానికి. అమాయకులను చేసిరా, హిందువులను అమాయకులను చేసి మతం మార్చిరా. నేను చేస్తుందా? నువ్వు హిందువే కదా, నువ్వు పెద్ద తెలియకలేదని అనుకుంటున్నావా? అమాయకురాలి కాదనుకుంటున్నావు నువ్వు? అమాయకురాలి కాకపోతే పోయి వాళ్ళ కాళ్ళు ఎందుకు పట్టుకుంటావు? అమాయకురాలు నువ్వు, భయంకరమైన అమాయకురాలు. నీ అమాయకత్వం నాకు తెలుసు. అందుకే నువ్వు అమాయకురాలు కాబట్టి నేను క్రైస్తవ్యంలోకి ఆహ్వానిస్తా ఉన్నా. వస్తావా? 1,00,000 రూపాయలు ఇస్తా. అంతరాత్మ లేదా? డబ్బులు కమ్ముడు పోయి వస్తావా మతంలోకి? అంతరాత్మ లేదా? మనస్సాక్షి లేదా? మైండ్ పనిచేయట్లేదా? మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి కదా. పిచ్చ మాటలన్నీ మాట్లాడతా, ఏదేదో మాట్లాడతావు. చర్చికి పోయిన వాళ్ళు రోగం వస్తాము. చర్చికి పోతారు, చర్చికి పోయిన తర్వాత రోగం తగ్గితే క్రైస్తవంలోకి వెళ్ళిపోతారంటే ఓకే, తప్పేముంది అందులో? తప్పేం లేదు కదా. క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత రోగాలు తగ్గకపోతే, పరిస్థితులు మారకపోతే, రాకపోతే పర్వాలేదు. వచ్చింది కదా, పరిస్థితి మారింది, రోగం తగ్గింది. రోగం తగ్గిన తర్వాత చేయడానికి ఏమైంది? లేదు కదా. అదేంది రిస్ట్రిక్షన్ ఏం లేదు కదా, మంచిదే కదా. క్రైస్తవంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితులు బాగుపడ్డ తర్వాత క్రైస్తవంలోకి రావడానికి తప్పేముంది? అది మత మార్పిడా? పిచ్చి మాటలు కాకపోతే. రోగం పోయింది కాబట్టి వస్తారు క్రైస్తవంలోకి. తిక్కల మాటలు ఇంకేనాడు కూడా నువ్వు మాట్లాడకూడదు. మరో వీడియో ఉంది మేడం గారు, చూద్దాం ఒకసారి. ఆ దేవుణ్ణి నమ్ముకొని బొట్టు పెట్టుకోరు ఆడోళ్ళు. పుస్తలు తీసేస్తారు, మట్టెలు తీసేస్తారు, ఆ మొహాలన్నీ వికృత రూపాలు అయిపోతాయి. నీకెందుకమ్మా? నీ మొహం నువ్వు ఎప్పుడన్నా అద్దంలో చూసుకున్నావా? వాళ్ళందరి మొహాలన్నీ వికృత రూపాలు అయిపోతాయా? నీ మొహం ఎప్పుడైనా ఎన్నడైనా కరెక్ట్గా అద్దంలో పోయి చూసుకున్నావా? కళ్ళకు కాటుక రాసుకునేటప్పుడు, నల్ల బొట్టు పెట్టుకునేటప్పుడు, ఎర్ర బొట్టు పెట్టుకునేటప్పుడు నీ ముఖం అద్దంలో ఒకసారి చూసుకున్నావా ఎప్పుడైనా జాగ్రత్తగా? నీ ముఖం ఏమో ప్రపంచ సుందరి అందగత్తెలాగుందా? వాళ్ళ ఏమో వికృత రూపాల్లాగా ఉన్నాయా? వాళ్ళ మొహాలేమో వికృత రూపాల్లాగా ఉన్నాయి. నీది ప్రపంచ సుందరి మొహంలాగా ఉంది నీది. ఏంటి? ఆ దేవుని నమ్ముకుంటే బొట్టు పెట్టుకోకూడదు. ఎవడు చెప్పాడు? మా దాంట్లో బొట్టు పెట్టుకోకూడదని ఎవడని చెప్పాడా? వాళ్ళ ఇష్టం, పెట్టుకుంటే పెట్టుకుంటారు, లేకపోతే లేదు. ఆర్సీఎంలు ఉన్నారు, ఆర్సీఎం చర్చికి పోయేవాళ్ళు. వాళ్ళు అందరిలో కొందరు బొట్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు, కొంతమంది పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. మేము బొట్టు పెట్టుకోవద్దని చెప్పాము ఎవరికన్నా? బొట్టు పెట్టుకోవాలని కానీ బొట్టు పెట్టుకోవద్దని కానీ బైబిల్లో లేదు. ఎవరి ఆలోచన ప్రకారం వాళ్ళు పెట్టుకుంటే పెట్టుకుంటారు, లేకపోతే పెట్టుకోరు. ఆ దేవుని నమ్ముకొని బొట్టు పెట్టుకోరు. పుస్తల తాడులు వదిలేస్తారు, తీసేస్తారు, వాళ్ళ ఇష్టం. పుస్తల తాడు కావాలనుకుంటే ఉంచుకుంటారు, పుస్తల తాడు వద్దు అనుకుంటే పడేసుకుంటారు. అది వాళ్ళ భర్త గారి ఇష్టం, వాళ్ళ కుటుంబ సమస్య, ఆమె ఇష్టం, ఆమె కోరిక, ఆమె ఇష్టం. నువ్వెవరు చెప్పడానికి? దాన్ని వ్యతిరేకించి మాట్లాడడానికి, దాన్ని అవమానంగా అవహేళనగా మాట్లాడడానికి నువ్వెవరు? మెట్టెలు పెట్టుకోరు, వాళ్ళు మెట్టెలు పెట్టుకోరు, గాజులు పెట్టుకోరు, తాళి వేసుకుంటారు, లేకపోతే లేదు, బొట్టు పెట్టుకుంటారు, లేకపోతే లేదు. అలా పెట్టుకోకపోవడం మూలన వాళ్ళ ఈ వికృత రూపాలని. అన్నీ పెట్టుకున్నావు కదా, మరి నువ్వు తోలుబొమ్మలు ఆడిచ్చే దానిలాగా లేవా? అన్నీ పెట్టుకున్నావు నువ్వు, మొహానికి అన్నీ పెట్టుకున్నావు. చేతులకు ఏం కావాలో, కాళ్ళకి ఏం కావాలో, నడుంకి ఏం కావాలో, మొహానికి ఏం కావాలో అన్నిటికీ అన్నీ పెట్టుకున్నావు. మరి నువ్వేమో మాకు తోలు బొమ్మలు ఆడిచ్చే దానిలా కనిపిస్తావు నువ్వు.
వాళ్ళ మొహంలో ఏం లేకుండా ప్లెయిన్గా ఉంటే మాత్రం వాళ్ళు మాత్రం నీకు వికృత రూపంలో కనిపించారు. అవునా? అలా ఉంది నీ పరిస్థితి. చూద్దాం మేడం గారిది ఇంకొక వీడియో ఉంది. ఇలా మాట్లాడుతూనే ఉంటుంది మేడం. సో చూద్దాం ఇంకొక వీడియో. ఎట్లయితే దేవుణ్ణి ఆరాధించిన తర్వాత ఆ దైవ కళ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు అమ్మవారి ఉపాసన చేసిన వాళ్ళ మొహంలో వాళ్ళ కళ్ళల్లో ఆ తేజస్సు ఉంటుంది. శివాలయంలో శివుడి ఉపాసన చేసిన వాళ్ళ కళ్ళల్లో ఆ శివశక్తి కనిపిస్తుంది. నీ కళ్ళల్లో మాకు చాలా చాలా కనిపించాయమ్మా. సరే, నేను దేవుళ్ళని కించపరచను, శివుడిని కించపరచను, శ్రీకృష్ణుని కించపరచను. అది నా ఉద్దేశం కాదు. ఎందుకనంటే నా తోటి హిందువుల దేవుళ్ళు వాళ్ళు నమ్ముకున్న దైవం కాబట్టి నేను వాళ్ళని హేళన చేయను. నీలాగా మేకలకు శీలలు కొట్టుకొని పీక్కోలేనోడు లాక్కోలేనోడు అని నేను ఇట్లా నరేంద్ర మోడీ దగ్గర గొప్పలు చెప్పుకోవడం కోసం, బీజేపీ నుంచి వెళ్ళి పైసలు సంపాదించుకోవడం కోసం నువ్వు చేస్తావు ఆ పనులు. కానీ మా క్రైస్తవుల ముందు మేము ముప్పు పొందుకొని పైసలు సంపాదించుకోవడం కోసం ఇట్లాంటి పెద్ద ఇట్లాంటి చేయం. వాళ్ళ కళ్ళల్లో ఏదో కనబడుతుందాను, కానీ నీ కళ్ళల్లో మాత్రం మాకు చాలా చాలా కనిపించాయి. ఓకేనా? చాలా చాలా కనిపించాయి నీ కళ్ళల్లో. అవి కనిపిస్తూనే ఉంటాయి. ఓకేనా? ఒకసారి నువ్వు కూడా చూసుకో, అద్దంలో చూసుకుంటే చాలా బాగుంటుంది. చూద్దాం మేడం గారు ఇంకేం మాట్లాడుతూ ఉన్నారు. విష్ణు ఆలయంలో చేసిన వాళ్ళ కళ్ళల్లో ఆ విష్ణుమూర్తి అవి కనిపి, అట్లనే ఒక మేకుకు ఒక శవాన్ని అల్లడి తీసిన దేవుణ్ణి ఆరాధిస్తే ఆ ప్రేత కళే కనిపిస్తుంది. అందుకనే చూడండి వాళ్ళ మొహాలన్నీ ప్రేత కళ కనిపించుంటాయి. అది తక్కువైనట్టు ప్రతి ఆదివారం పోయి పాపులము మేము ప్రభువా అని పాటలు పాడుకుంటూ ఉంటారు. సో నేను పాపిని అని అనుకుంటూ పోతుంటే ఏమవుతావు? పాపివే అవుతావు. అట్లే జరుగుతుంది. పాపులము మేము అని పాట పాడితేనట పాపి అయిపోతామట. ఏమో పరిశుద్ధురాలని పాట పాడితే ఏమో పరిశుద్ధురాలు అయిపోతుంది. ఇక ఎట్లా మేలిమి బంగారంలాగా ఒక వజ్రంలాగా తల మెరిసిపోతూ ఉంటుంది. లక అన్నట్టు తల మెరిసిపోతూ ఉంటుంది ఏమో పరిశుద్ధురాలు. మేము పాపలం అనుకుంటున్నాం. మేము పాపలమే. తల్లి తండ్రి వారి కలయికతో పుట్టిన భూమి మీద ప్రతి వ్యక్తి పాపి. ఆ పాపి కోసం పరలోకం నుంచి ఆయన కుమారుని పంపించి పరిశుద్ధ రక్తంతో మన పాపాలను కడిగి పరలోకం కోసం, నిత్య జీవం కోసం మనం పోవడం కోసం ఆయన యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చాడు. మరి ఈ పాపి కూడా నేను పరిశుద్ధురాలని అని చెప్పుకుంటుంది. ఈ ఘోర పాపి, ఈ మహాపాపి, పాపులందరికంటే ఘోర పాపి నేను అని ఒప్పుకోవాలి. ఈ పాపి దేవునికి మేకలు కొడితే దేవుని నట ఒక మేక వేలాడి తీసిరాట. దేవునికి మేకు వేలాడి తీస్తే ఆ మేకే లాక్కోలేకపోయినాడట దేవుడు అనేసి యేసు ప్రభుని హేళన చేస్తూ ఉంది. అర్థమైందా? ఈమె చేసే పాపాలు, దోషాలు, ఈమె చేసేటువంటి ఇట్లా మాట్లాడే మాటలన్నిటికీ ప్రాయచిత్తంగా ఆయన కల్వరి శిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టిన యేసుక్రీస్తుని అవహేళనగా ఒక భారత రాజ్యాంగ భారతదేశ బాధ్యత గల ఒక మహిళ ఎంత చక్కగా మరి భారతదేశంలో నివసించే క్రైస్తవుల మీద, వాళ్ళు నమ్ముకున్న యేసుక్రీస్తు బైబిల్ మీద ఎంత దుష్ప్రచారం చేస్తుందో చూస్తూ ఉన్నారుగా మీరు. మరి ఇట్లాంటి వారికి గడ్డి పెట్టకూడదా? గడ్డి పెట్టకండి, పెంట పెట్టండి. గడ్డి పెడితే బలం ఎక్కువ మళ్ళీ మన మీదకి తిరగబడుతుంది. గడ్డి కాదు, పేడ పెట్టాలి, పేడ. వాళ్ళ ముఖాలన్నీ ప్రేత కళల్లా ఉన్నాయట. వాళ్ళ ముఖాలని, ఎవరి ముఖాలు? బొట్లు పెట్టుకునే వాళ్ళు, గాజులు లేని వాళ్ళు, మెట్టలు లేని వాళ్ళు, ఇలా మొహాలన్నీ చూసినట ప్రేత కళలాగా కనిపిస్తూ ఉన్నాయట. నీ మొహం ఎలా ఉందో మాకు తెలుసు, మేము అనుభవించాము. నీ మొహం చూసి, నీ మొహం చూడగానే ఓహో నీ మొహం ఎలా ఉందా అనేసి మేము లోన ఎలా ఫీల్ అయ్యామో చూస్తే చచ్చిపోతావు. అలా ఫీల్ అయ్యాను నేనైతే. ఓకేనా? అలా ఫీల్ అయ్యాను. పాపలం మేమని పాడబడకపోతే మరి పరిశుద్ధులము మేమని పాడబడుకోవాలా? ఏమి పాపులమే మేము, పాపులము మేము, మమ్మల్ని పవిత్రపరచని పాడబడుకున్నాం. నువ్వు అపవిత్రురాలివి, మరి నీకు అది లేదు, నీకు ఆ మతి స్థిమితం లేదు. ఇప్పటికైనా ఆలోచించు, తప్పేమీ లేదు. నీలాగా పౌలు కూడా చాలామంది బైబిల్లో విరుద్ధంగా, దేవునికి విరుద్ధంగా ఉండి దేవుడిలోకి వచ్చి ఇప్పుడు కూడా మారుతూనే ఉన్నారు. దేవుడికి ఇప్పుడు కూడా విరుద్ధంగా చేసి వచ్చి వీళ్ళంతా వేస్ట్రా, యేసయ్య నిజమైన దేవుడు అనేసి
మీ ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ, ఎంతోమంది వచ్చారు. నువ్వు కూడా మారాలని కోరుకుంటున్నా మౌనిక సుంకర. నువ్వు పిచ్చి పిచ్చిగా మాట్లాడుతా ఉన్నావు అన్న బాధతో నీకు ఈ వీడియో చేయడం తప్ప నిన్ను కూడా మేము ఏమి అనడం లే. అర్థమైందా? ఇంకో వీడియో చూద్దాం. నేను ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు వస్తున్న క్రిస్మస్కి మీ పిల్లలు ఎవరు చర్చికి వెళ్ళకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఈ మాట నువ్వు గనక వాళ్ళ ముందు అంటే చెప్పుకి పేడ రాసి తంతారు. ఈ మాట వాళ్ళ ముందు అంటే చెప్పు తెగేలాగా తంతారు. ఎందుకంటే హిందువుల పండగలకి క్రైస్తవ పిల్లలు వాళ్ళ కుటుంబాలలోకి వెళ్తున్నారు, భోజనం పెడితే తిని వస్తున్నారు. క్రైస్తవ పండగలకి హిందూ పిల్లలు కూడా వచ్చి తింటారు, కూర్చుంటారు, వాళ్ళు ఎంజాయ్ చేస్తారు, పోతారు. వెళ్ళొద్దు, పంపొద్దు అనడానికి నువ్వెవరు పిల్లక? నువ్వెవరు చెప్పడానికి? నువ్వు ఎవరమ్మా? నువ్వెవరో తెలియదు. యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో వాగి వీడియోలు పెడితే చూసిన జనాలు క్రైస్తవుల దగ్గరకు వాళ్ళ పిల్లల్ని పంపించడానే మూఢత్వంతో ఎలా అనుకున్నావు? నువ్వెవరు చెప్పడానికి? నువ్వెవరు వాళ్ళకి రిస్ట్రిక్షన్ పెట్టడానికి? వాళ్ళ బాడీ, వాళ్ళ ఆలోచన, వాళ్ళ లైఫ్, వాళ్ళ జీవితం, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతారు. పోవద్దు అని బలవంతం చేయడానికి నువ్వెవరు? పోవద్దు అని బలవంతం చేసే వీడియోలు నువ్వు చేస్తే కేసు అవుతుంది. లాయర్ గారు, అడ్వకేట్ గారు, జడ్జి గారు, తెలియదా నీకు? లాయర్వేమో, అడ్వకేట్వేమో, తెలియదా నీకు ఈ విషయం? సెక్షన్లు అయినా తెలుసా? కనీసం 1, 2, 3 ఏమైనా సెక్షన్లు నీకే తెలియాలి. ఓకేనా? ఇంకోసారి అలా అనకు. క్రిస్టమస్ పండగకి, ఈస్టర్ పండగకి, గుడ్ ఫ్రైడే పండగకి, క్రైస్తవుల పండగలకి హిందువులారా మీరు పంపించకండి, వాళ్ళు మార్చేస్తారు. ఏంటి మేమన్నా డ్రగ్స్ తినమని చెప్తున్నావా? సిగరెట్లు తాగమని చెప్తున్నావా? మందు తాగండి అని చెప్తున్నావా? గుట్కాలు తినమని చెప్తున్నావా? వ్యభిచారం చేయమని చెప్తున్నావా? లేకపోతే క్రైస్తవులకి, హిందువులకి, ముస్లింలకి మధ్య భారతదేశంలో ఏమైనా గొడవలు పెట్టమని చెప్తున్నావా నీలాగా? ఎందుకమ్మా? ఎందుకు రాకూడదు మా ఇళ్ళకి హిందువుల పిల్లలు? వాళ్ళు విన్నారంటే నేను చెప్పందుకొని తంతరన్న విషయం మర్చిపోయావా? జాగ్రత్త, నిన్ను వాళ్ళు చెప్పులతో కొట్టకూడదు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నువ్వు మా భారత మహిళవి, నిన్ను గౌరవంగా చూసుకునే బాధ్యత మా పైన ఎంతో ఉంది. కాబట్టి అలా జరగకూడదు అనేసి నేను మనసులో అనుకుంటున్నాను. ఇంకొక వీడియో చూద్దాం. 25th డిసెంబర్ తులసి పూజన్ దివస్ అని ఒక పవిత్రమైన రోజు హిందువులకి. ఆ రోజు మీ పిల్లల చేత తులసి మొక్కను నాటించండి. ఆ మొక్కను కాపాడుకునే బాధ్యత వాళ్ళదే అని వాళ్ళకి నేర్పించండి. మీ పిల్లలు ఒకసారి చర్చికి వెళ్ళడం అలవాటైందంటే ప్లేన్ స్లేట్ మీద వాళ్ళ లైఫ్ ఉన్నప్పుడు వాళ్ళ బ్రెయిన్స్లో ఏవి ఎక్కిస్తే అట్లే జరుగుతాయి. చెప్పిందయ్యా సోది. డిసెంబర్ 25 రోజు తులసి పూజన్ దివాస్ అనేది పవిత్రమైన రోజట. అవును, డిసెంబర్ 25 పవిత్రమైన రోజే. ఆ రోజు నువ్వు తులసి మొక్కల్ని, అది కూడా దేవుడే అనుకొని పూజిస్తే దానికి మేము కూడా గౌరవిస్తాం. ఎందుకంటే ఆ రోజు సాక్షాత్తు భగవంతుడు మనుషుల పాపాల కోసం పుట్టాడు. మనుషుల పాపాలకు పరిహారార్థ బలిగా పుట్టి ఆయన సిలువ వేయబడడానికి ఆ రోజు పుట్టాడు. కానీ ఆ రోజు సంతోషకరమైన రోజు. కానీ ఆయన మా కోసం వచ్చింది దేనికో తెలిస్తే ఏడుస్తాం మేము. సిలువ వేసే రోజు, అది పుట్టినరోజు, పవిత్రమైన రోజు. ఆయన సృష్టిలో ఒక చెట్టు పేరు తీసుకున్నావు, దాని పేరు తులసి పూజన్ దివాస్ అనే ఒక పవిత్రమైన పూజ అని నువ్వు రాపించుకున్నావు. కానీ ఆ తులసి అనే దాన్ని కూడా, ఆ తులసి మొక్కని కూడా, ఆ తులసి అనే దాన్ని కూడా, ఆ తులసి పూజన్ దివాస్ అనేదాన్ని కూడా ఆ భగవంతుడే సృష్టించాడు. ఆయన సృష్టించిన సృష్టిలో చిన్న మొక్కను చూసుకొని అది పవిత్రమైన రోజు, అది మనది. క్రిస్టమస్ చేసుకోవద్దు. మీ పిల్లల్ని డిసెంబర్ 25వ తారీఖు రోజు తులసి పూజన్ దివాస్ అనే ఆ పవిత్రమైన రోజు ఆ పండగ చేయండి అని చెప్తాను. మంచిదే. కానీ ఆ తులసి పూజన్ దివాస్ అనే దాన్ని ఎవరు సృజించారు? ఆ మొక్కను తీసుకొని నువ్వు దేవుని చేశావు, కానీ దేవుణ్ణి మాత్రం మర్చిపోయావు. మనిషిగా బ్రతుకుతున్నావు, మనుషుల యొక్క మానవత్వాన్ని మర్చిపోయావు. దేశంలో ఉంటున్నావు, దేశంలో ఉన్న ప్రజలకి శిక్షలు పెడతా ఉన్నావు.
భారతదేశంలో అతిగా గౌరవించే ఒక మహిళగా ఉన్నావు. భారతదేశంలో ఉన్నటువంటి ఒక మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలని చూసి వాటి గురించి మాట్లాడకుండా పనికిమాలిన విషయాలన్నీ మాట్లాడుతా ఉన్నావు. ఎక్కడుంది నీ దగ్గర నీతి, నిజాయితీ, నిబద్ధత? ఏమీ లేదు. అంతా నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని నీ స్వలాభం కోసం, నరేంద్ర మోడీ మెచ్చుకోవడం కోసం, బీజేపీ మెచ్చుకోవడం కోసం, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు మెచ్చుకోవడం కోసం, నీకులాగా తా అంటే తందానా అనే వాళ్ళు మెచ్చుకోవడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నావు. ఇది ఎవరి కోసమో కాదు, భారతదేశంలో ఉన్న హిందూ ప్రజల కోసం. అయితే ఎట్టి పరిస్థితుల్లో కాదు, కేవలం ఇది నీ కోసం చేసుకుంటా ఉన్నావు. ఇది మాకు తెలవదనుకుంటా ఉన్నావు. తులసి మొక్కని సరే, అది దేవుడు సృజించిందే, కానీ తులసి మొక్కని ఆరాధించడం వ్యర్థం. ఎందుకు అంటే అది నీ ఇష్టం అని నేను చెప్పను. నువ్వు ఆరాధించకపో, కానీ దేవుణ్ణి వ్యర్థంగా ఆరాధించకూడదు అని బైబిల్లో ఉంది. అర్థమైందా? దేవుణ్ణి దేవునిలాగానే పూజించాలి తప్ప, అది తులసి మొక్క అంటే ఒక ఔషధంగా దాన్ని గౌరవంగా జాగ్రత్తగా చూసుకొని దాన్ని మన ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి అనేక లాభకరమైన సన్నివేశాలు జరుగుతాయి తప్ప, అదే దేవుడని పూజిస్తామంటే పూజించుకో, దాన్ని కూడా గౌరవిస్తాను నేను. అర్థమవుతుందా? ఇలా మౌనిక సుంకర వంకర టింకర ఇక మాట్లాడుతూనే ఉంటుంది. మరో వీడియో చూద్దాం. ఇంకొక వీడియో ఉంది, ఆ వీడియో తర్వాత మనం ముగించుకుందాం. నేను మొన్న ఒక ఫ్యామిలీని కలవడానికి వెళ్ళిన. ఏందానికి? వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు సెయింట్ జాన్స్ ఏదో స్కూల్లో చదువుకున్నారు. 9th క్లాస్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఇంజనీరింగ్కి వచ్చిండ్రు. వాళ్ళకి 9th క్లాస్ నుంచి వెళ్ళే వాళ్ళ మీద వాళ్ళ టీచర్ ఇన్ఫ్లుయెన్స్తోని ఇద్దరు అమ్మాయిలు కూడా క్రిస్టియానిటీకి వెళ్ళిపోయినారు. బొట్టు పెట్టుకోరంట, బొట్టు పెట్టుకుంటలేరు, ఫ్యాషన్ ఏమో అనుకొని ఊరుకున్నారంట తల్లిదండ్రులు. కానీ ఇద్దరు ఆడపిల్లలు కూడా ప్రతి ఆదివారం చెప్పకుండా అమ్మా నాన్నకు చర్చ్కి వెళ్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏడ్చి మొత్తుకుని నన్ను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వమని చెప్తే, నేను ఒకసారి వాళ్ళ పిల్లలు లేనప్పుడు వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళ బుక్స్ అన్ని తీసి చూసిన అనమాట. వాళ్ళ బుక్కుల మీద ప్రైజ్ ద లార్డ్ అని చెప్పేసి 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్ మీద ఉన్నది. అంటే 9th క్లాస్ నుంచి వాళ్ళ మీద క్రిస్టియానిటీ ప్రభావం ఉంటే ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు తెలిసింది. చూసారు ఎట్లాంటి కథ రాసిందో? ఇదంతా నిజం అనుకున్నాం మీరంతా. మేడం గారు కథానాయకురాలు అంటే హీరోయిన్ అనుకుంటారా మీరు? కాదు, దర్శకత్వం. రాసింది స్టోరీ, పేల్చింది గోలి. ఉంటుంది కదా చూడు మన స్టోరీ. ఎన్ని అబద్ధాలు రాసిందంటే ఇప్పుడు ఏమాట, ఇక ఏమకు మించి డైరెక్టర్లు ఎవరు లేడు. రాజమౌళి పనిచేయడు, బాహుబలి రాసిండు, త్రిబుల్ ఆర్ సినిమా రాసిండు. పూరి జగన్నాథ్ ఇక అసలు ఆ పోకిరి సినిమా ఇంకా ఇట్లాంటి ఎన్నో రాసిండు, కానీ పనికిరాడు ఆయన కూడా. త్రివిక్రమ్ అసలు ఈయనైతే ఇంకా పనికిరాడు. సుకుమార్ మొన్ననే రాసిండు పుష్ప సినిమా, ఈయన కూడా పనిచేయడు. వీళ్ళందరికంటే 365 రోజులు రోజుకి థియేటర్లో 4 ఆటలు మాత్రమే వేస్తారు. కానీ ఈమె రాసిన సినిమాకి 5 ఆటలు 365 రోజులు ఆటలాడింది. ఒకసారి మళ్ళీ అంతకన్నా ఏం మాట్లాడింది భయ్యా, మేము జాగ్రత్తగా వినలేదు, మళ్ళీ ఒకసారి వినిపించు అంటారా? మళ్ళీ ఒకసారి వినండి. నేను మొన్న ఒక ఫ్యామిలీని కలవడానికి వెళ్ళిన. ఎందుకో? వాళ్ళ ఇద్దరు అమ్మాయిలు సెయింట్ జాన్స్ ఏదో స్కూల్లో చదువుకున్నారు. 9th క్లాస్ నుంచి వెళ్ళి ఇప్పుడు ఇంజనీరింగ్కి వచ్చిండ్రు. వాళ్ళకి 9th క్లాస్ నుంచి వెళ్ళే వాళ్ళ మీద వాళ్ళ టీచర్ ఇన్ఫ్లుయెన్స్తోని ఇద్దరు అమ్మాయిలు కూడా క్రిస్టియానిటీకి వెళ్ళిపోయినారు. బొట్టు పెట్టుకుంటలేరు, ఫ్యాషన్ ఏమో అనుకొని ఊరుకున్నారంట తల్లిదండ్రులు. కానీ ఇద్దరు ఆడపిల్లలు కూడా ప్రతి ఆదివారం చెప్పకుండా అమ్మా నాన్నకు చర్చ్కి వెళ్తున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఏడ్చి మొత్తుకుని నన్ను పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వమని చెప్తే, నేను ఒకసారి వాళ్ళ పిల్లలు లేనప్పుడు వాళ్ళ బెడ్రూమ్లోకి వెళ్ళి వాళ్ళ బుక్స్ అన్ని తీసి చూసిన అనమాట. వాళ్ళ బుక్కుల మీద ప్రైజ్ ద లార్డ్ అని చెప్పేసి 9th క్లాస్ టెక్స్ట్ బుక్స్ మీద ఉన్నది. అంటే 9th క్లాస్ నుంచి వాళ్ళ మీద క్రిస్టియానిటీ ప్రభావం ఉంటే ఇంజనీరింగ్కి వచ్చిన తర్వాత తల్లిదండ్రులకు తెలిసింది. వాళ్ళ మేడం మీద నెట్టింది మొత్తానికి. ఇద్దరు పిల్లలు ఒక మేడం మీద నెట్టింది. తల్లిదండ్రులు ఏమో కౌన్సిలింగ్ కోసం ఈమె దగ్గర తీసుకుపోతే ఈమె మాట్లాడుతుంది. ఆ పిల్లలు లేనప్పుడు ఈమె ఒకసారి వాళ్ళ బెడ్రూమ్లోకి పోతుంది.
బెడ్రూమ్లో పోయి మొత్తం వెతుకుతూ ఉంటుంది. బెడ్రూమ్లో మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఆడ ఈడ 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 ఏముందని. ఈమె సిబిఐ దర్యాప్తు కదా, సిబిఐ వాళ్ళు తర్వాత ఇంకా ఈ మధ్య చాలామంది తయారయ్యారు కదా సిబిఐలు ఇట్లా. ఆమెలాగా ఈమె ఎంక్వైరీ చేద్దామని మొత్తం వాళ్ళ బెడ్రూమ్లో పోయి ఎతికింది. మొత్తం ఎతికితే ఆ బుక్కుల మీద ప్రైజ్ లార్డ్ అని రాసిందట. ఎలా రాసిందో చూసారు ఆ స్టోరీ. కథానాయకురాలు, మహాకథ. నీలాగా స్టోరీ రాజమౌళి, పూరి జగన్నాథ్, త్రివిక్రము, సుకుమారు ఎవరు రాయలేరమ్మా. అలా రాస్తాను కథలు. చూద్దాం, ఇంకొక వీడియో ఉంది పట్టు. మీ పిల్లలు ఏం చేస్తున్నారు? వాళ్ళకు ఒక కొత్త బుక్ కొనిచ్చి వాళ్ళు దాని మీద ఏం రాస్తున్నారు? శ్రీ మహాగణాధిపతే నమః అని రాసుకున్నా, జై శ్రీరామ్ అని రాసుకున్నా వాళ్ళు మన ట్రాక్లో ఉన్నట్టు. ప్రైజ్ ద లార్డ్ అనేటివి రాయకుండా చూసుకోండి. మీ పిల్లల్ని కాపాడుకోండి. ఎందుకంటే వాళ్ళు ఒకసారి మతం మారినంటే మీకు తల కొరివి కూడా పెట్టరు. ఎందుకంటే క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయిన తర్వాత తల్లిదండ్రులకు తల కొరివి పెట్టకూడదు. అర్థమైందా? అది స్టోరీ. ఇక తల కొరివి కూడా పెట్టరట. మరి ఈ తల కొరివి ఎందుకు పెట్టాలి? తల కొరివి నువ్వు రాసుకున్నది. తల కొరివి నువ్వు సృష్టించుకున్న తల కొరివి. తల కొరివి అంటే ఏంది అసలు? తల కొరివి పెడితే ఏమి వస్తుంది? తల కొరివి పెడితే ఏమి వస్తుంది? తల కొరివి పెడితే చచ్చినవాడు మళ్ళీ ఏమైనా తిరిగి లేస్తాడా? చచ్చిపోయిన వాళ్ళు ఏమైనా తిరిగి లేస్తారా? లేవరు కదా. మరి ఎందుకు తల కొరివి పెట్టమని చెప్తోంది మనకి? క్రైస్తవ్యంలో ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవ్యం కోసం క్రైస్తవ్యంకి వచ్చిన తర్వాత ఈ తల కొరివి ఎలా పెడతారు? పెట్టరు కదా. హిందువుల్లో ఉంటే తల కొరివి పెట్టాలి, ముస్లింలో ఉంటే వాళ్ళకు ఉంటుంది, క్రైస్తవ్యంలో ఉంటే క్రైస్తవం లెక్కల ప్రకారం, క్రైస్తవ బైబుల్ ప్రకారం, అకార్డింగ్ టు బైబుల్ అలా చేస్తాము. మరి హిందువుల్లో నుంచి వెళ్ళి క్రైస్తవులకు మనం ముందరం వచ్చాం, మనకు తల కొరివి లేదు. తల కొరివి ఒక్కొక్క మతానికి ఒక్కొక్క ఆచారం ఉంటుంది. ఒకవేళ ఆ పిల్లలు కూడా క్రైస్తవ్యం నచ్చి క్రైస్తవ్యంలోకి వస్తే తల కొరివి పెట్టరు. తల కొరివి పెట్టడం వల్ల వాళ్ళకు వచ్చే లాభం ఏంటి? తల కొరివి పెట్టితే చనిపోయిన వాడు తిరిగి ఏమైనా లేస్తాడా? తల కొరివి పెట్టడం వల్ల చేసిన పాప పుణ్యాలు అనేది ఏమీ లేకుండా, పాప పుణ్యాలు అనేది ఏమీ లేకుండా ఏమైనా ఇప్పుడు పాపాలు భయంకరంగా పాపాలు చేసి చచ్చిపోయాడు అనుకో, తల కొరివి పెట్టకపోతే నరకానికి వెళ్ళిపోతాడా? తల కొరివి పెడితే ఒకవేళ ఆ పాపాలన్నీ క్షమించబడిపోయి పరలోకానికి వెళ్ళిపోతాడా? తల కొరివి పెట్టడం వల్ల వచ్చే లాభం ఏంది? అదొక పెద్ద భూతద్దం లాగా చూపించింది ఆవిడ. పెద్ద భూతద్దం లాగా, అదేదో పెద్ద తప్పులాగా. తల కొరివి కూడా పెట్టారు అని అంటే తల కొరివి పెట్టేటోడు కూడా లేడు అని ఎంతో బాధలో వెనకాల బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసి చెప్తా ఉందాం. ఏమొస్తుంది తల కొరివి పెట్టడం వల్ల? తల కొరివి పెట్టడం వల్ల అదొక సాంప్రదాయం మాత్రమే. అది ఎందుకు పెట్టిర్రో వాళ్ళకే తెలియదు. తల కొరివి అంటే ఏంటో అర్థం చెప్పండి. చెప్పు మౌనికా సుంకర, తల కొరివి అంటే అర్థం ఏమిటి? నా ప్రశ్న, మొదటి ప్రశ్న, తల కొరివి అంటే ఏమిటి? అర్థం పంపించు నాకు. నా నెంబర్ కావాలంటే 9949161672 డిస్ప్లే పైన నెంబర్ వస్తుంది. వాట్సాప్లో పంపు, లేకపోతే ఫోన్ చేసినా చెప్పు నాకు. తల కొరివి అంటే ఏమిటి? తల కొరివి పెట్టడం వల్ల ఇంతకుముందు చేసిన పాపాలన్నింటినీ క్షమించబడిపోయి తల కొరివి పెడితే ఆ పాపాలన్నీ పోతాయా? లేదా చచ్చిపోయిన వాడు బతుకుతాడా? లేదా తల కొరివి పెట్టడం వల్ల కుటుంబం 10 ఎకరాల భూమి, 20 ఎకరాల ఆస్తులు, కోట్ల ఆస్తులను సంపాదిస్తారా? దానివల్ల వచ్చే లాభం ఏంటో నాకు మెన్షన్ చేసి పెట్టు. అర్థమైందా? బ్రహ్మానందం డైలాగ్ లేయడం కాదు నువ్వు. అర్థమవుతుందా? బ్రహ్మానందం డైలాగ్ లేదో చెప్తుంది, ఇంకొక వీడియో ఉంటుంది. ఆ వీడియో నాకు దొరకట్లేదు. క్రిస్టియానిటీలోకి పోతేనట, క్రైస్తవ్యంలోకి పోతేనట ఎంబీబీఎస్ చదువుకొని మెడికల్ షాప్. వీడియో కనపడలేదు ఇప్పుడు నా దాంట్లో. వీడియో అది మిస్ అయిపోయినట్టుంది. ఏమంటుందంటే ఏమో మతం మారితే క్రైస్తవ్యంలోకి వస్తే ఎంబీబీఎస్ చదువుకొని మెడికల్ షాప్ పెట్టుకున్నట్ట లెక్క ఏమో చెప్తుంది. అర్థమైందా? ఇది బ్రహ్మానందం డైలాగ్ అమ్మా.
నేను నీకంటే భయంకరంగా సినిమాలు చూసిన తల్లి. బ్రహ్మానందం డైలాగులు నాకేం చెప్పకు, అర్థమైందా? ఇది ఏదో ఏదో నాగార్జున సినిమాల్లో ఏదో సినిమాలో చెప్తాడు, అది డాన్ సినిమాల్లో సంథింగ్ ఏదో మాస్ సినిమాల్లో ఏదో సినిమాలో మొత్తానికైతే చెప్తాడు. ఎంబీబీఎస్ చదువుకొని మెడికల్ షాప్ పెట్టుకున్నాడు అనే ఒకటి ఇందులో ఉంటుంది, బ్రహ్మానందం డైలాగ్ అది. ఇట్లా బ్రహ్మానందం డైలాగులు చెప్పి భారతదేశంలో ఉన్న మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టక తల్లి. అలా పెడితే హిందువులు చెప్తాను, హిందువులు డబ్బుల కోసం క్రైస్తవంలోకి వస్తారని. క్రైస్తవులను పిచ్చి పిచ్చి వాగడంతో వాగుతాను, పాత్రలను ఏదో అంటాను, దశమ భాగాలు అంటాను, నోటుకొచ్చిందల్లా మాట్లాడతాను. ఏదో ఒక రోజు నువ్వు లాయర్ అయినా జడ్జి అయినా లేకపోతే నువ్వు ఇంకొకటైనా భారతదేశంలో చట్టం ఎవరు చుట్టం కాదు, అందరికి ఒకే రకంగా పనిచేస్తుంది. పిచ్చి వాగుడు వాగితే చెప్పు దెబ్బల పాలు మహిళల చేతులు అవుతావు, మహిళల చేతిలో చెప్పు దెబ్బల పాలవుతావు. ఎందుకంటే వాళ్ళ మనోభావాలు దెబ్బతినే విధంగా నువ్వు మాట్లాడితే సాక్షాత్తు అదే జరుగుతుంది. ఓకేనా? ఇది క్రైస్తవులారా, ఇట్లాంటి దుష్ప్రచారం చేసే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా తప్పనిసరిగా ఖండించాలి. భారతదేశంలో అవినీతి ఎక్కువైపోయింది. మతాల మధ్య కులాల మధ్య రెచ్చగొట్టి సిచ్చులు పెట్టే వాళ్ళు దగ్గరయ్యారు. మరి ఎందుకు దగ్గరయ్యారని అంటే వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ సొంత పనుల కోసం, సొంత లాభార్జన కోసం పెద్ద పెద్ద సంస్థలతోటి చేతులు కలిపి మరి భారతదేశంలో మతాల మధ్య గొడవలు పెట్టి సిచ్చు లేపాలని చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి వాళ్ళకు కూడా నోటు మీద ఏలేసుకొని కూర్చుంటే సరిపోదు, ఇంట్లో 4 గోడల మధ్య కూర్చుంటే సరిపోదు. తప్పకుండా బుద్ధి ప్రతి ఒక్కరూ చెబుతారని, మీరంతా ముందుకు వస్తారని నేను తెలియజేస్తూ అందరికీ నమస్కారం. ప్రైజ్ లార్డ్. నేను మీ ఆదల రవి.